అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, మొదటిసారి సిజేరియన్ అయితే రెండోసారి తప్పకుండా సి సెక్షనే చేయించుకోవాలా, తల్లి ఎత్తు తక్కువగా ఉంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉండవా అని చాలా అపోహలు ఉంటాయండి. సో వాటన్నిటిని క్లియర్ చేస్తూ ఈరోజు వీడియో అనేది ఉండబోతుంది. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మొదటిసారి సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీస్తే అదే మహిళకు రెండవసారి ప్రసవంలోనూ సి సెక్షన్ తప్పదు అనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ అది సరికాదండి. రెండవసారి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉందా లేదా అనే అంశము కొన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ విషయాలు ఏంటి అని మనం ముఖ్యంగా చూసినట్లయితే, మీరు కనుక మొదటిసారి యొక్క బిడ్డ బ్రీచ్ బేబీలో ఉంది అనుకోండి. సో ఫస్ట్ టైం డెలివరీలో బ్రీచ్ బేబీ ఉంది అంటే, సెకండ్ టైం ఇప్పుడు మీకు బేబీ తలక్రిందుల పొజిషన్లో ఉంటే సి సెక్షన్ తప్పనిసరి కాకపోవచ్చు. అంటే మీరు నార్మల్ ట్రై చేయొచ్చు అనమాట. ఒకవేళ మొదటిసారి బిడ్డ గనక ఎక్కువ బరువు ఉండి ప్రసవం అయ్యే ఆ యొక్క మార్గంలోకి సరిగ్గా రాలేక మీకు సి సెక్షన్ చేసి ఉంటే, అదే గనక సెకండ్ డెలివరీలో గనక మీ బిడ్డ నార్మల్ వెయిట్లో ఉంటూ ప్యాసేజ్ మూలంగా బయటకు రావచ్చు అని నిర్ధారిస్తే డాక్టర్స్ నార్మల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ మీ యొక్క సర్విక్స్ అనేది చాలా సన్నగా ఉండి ఆ యొక్క దారి అనేది చిన్నదిగా ఉంది అంటే కాంట్రాక్టెడ్ పెల్విస్ అంటారు కదా, ఈ విధంగా ఉంది అంటే సన్నగా ఉండే బేబీ కూడా, బరువు తక్కువగా ఉండే బేబీ కూడా నార్మల్ డెలివరీ చేయనవదనమాట. అలాంటప్పుడు మాత్రమే సి సెక్షన్ చేస్తారు రెండవసారి. అంటే ముఖ్యంగా తల్లి యొక్క ఎత్తు గనక 135 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉంది అంటే ఆమె యొక్క పెల్విక్ బోన్ క్యావిటీ అనేది సన్నగా ఉండే అవకాశాలు ఉంటాయట. సో దాని వలన మాత్రమే, అలా ద్వారం అనేది సన్నగా ఉండడం వలన సి సెక్షన్ ద్వారా బిడ్డను బయటకు తీయాల్సి వస్తుందట రెండవసారి. సో ఈ యొక్క 3 అంశాల మీద ఆధారపడే మొదటిసారి సిజేరియన్ చేస్తే రెండవసారి కూడా చేయాల్సి వస్తుంది. లేదంటే రెండవసారి తప్పనిసరిగా సిజేరియన్ చేయాల్సిన నియమం అనేది ఏమీ లేదండి. ఒకవేళ మీరు కనుక సెకండ్ టైం నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటే మీరు కొన్ని నియమాలు చూసుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటి అంటే, మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి మధ్య తప్పనిసరిగా 18 months గ్యాప్ ఉండాలి. అప్పుడే మీకు సెకండ్ టైం నార్మల్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో మీకు వేసిన కుట్లు అనేవి పూర్తిగా మానిపోయి మామూలుగా మారడానికి 18 నెలల సమయం అనేది పడుతుంది. ఒకవేళ ఈలోపే రెండవ గర్భం కనుక ధరించి ఉంటే ఆ కుట్లు మానవు. కాబట్టి నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే ప్రమాదం అనేది ఉంటుంది. అలా జరిగితే బిడ్డకే కాదు తల్లికి కూడా ప్రమాదం అనేది ఉంటుంది. సో గర్భవతులు నార్మల్ డెలివరీ మీకు రెండవసారి అవ్వాలి అనుకుంటే మీరు ముఖ్యంగా జాగ్రత్తలు చూసుకోవాల్సింది ఏంటి అంటే, మీ బేబీ పొజిషన్లో ఉందా, రెండవదిగా చూస్తే మీ బేబీ హెల్తీ వెయిట్ కలిగి ఉందా, మూడవదిగా చూస్తే మీకు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీకి కరెక్ట్గా గ్యాప్ అనేది ఉందా. ఇవి 3 అంశాలు మీరు గుర్తుపెట్టుకొని ఆ తర్వాతనే మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేయాల్సి ఉంటుంది. లేదు అంటే మీకు ఫస్ట్ టైం సి సెక్షన్ చేసి ఉంటే సెకండ్ టైం కూడా సి సెక్షనే చేసే అవకాశాలు ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.